అలాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాంటి మహిళా పక్షపాత అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయాలు చేస్తారా? వాళ్ళ యొక్క కుటుంబాన్ని లాగుతారా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కరము విక్టిమ్సే. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేశామంటే ఇంక్లూడింగ్ నాతో సహా మేమంతా కూడా విక్టిమ్సే, మేమంతా కూడా సఫరర్సే. అనేక ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఎంత బాధించుంటుందో, మా కుటుంబాలను ఎంత బాధించుంటుందో. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక రైజింగ్ రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక రైజింగ్ రియలైజేషన్కి దారితీస్తుంది. ఒక రైజింగ్ యాంగర్ కూడా ప్రజల్లో మొదలైంది. ఈ రైజింగ్ రియలైజేషన్, ఈ రైజింగ్ యాంగర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు ఇది మీకు గుణపాఠంగా మిగిలించబోతుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం.